హలో అందరికీ, ఎప్పట్లాగే మరో టేస్టీ రెసిపీతో వచ్చేసింది మీ సువిధా సన్నీ. ఆ టేస్టీ రెసిపీ ఏంటనుకుంటున్నారా? అవే అండి, రకరకాల పేర్లతో పిలిచిన ఒకే రెసిపీ, చెక్కలు, నిప్పట్లు, పబ్బిళ్ళలు. మరి ఇంకెందుకు లేటు, పక్కా కొలతలతో రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా సగం రోస్ట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 3 కప్పులు మిక్సీలో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 8 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ కారం కోసం పచ్చిమిర్చి, ఉప్పు కలిపిన పేస్ట్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఎండు కారం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు గుప్పెడు నువ్వులు వేసుకోవాలి. ముందుగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న పల్లీలు, 1 కప్పు పుట్నా పప్పులు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గరిటెలు వేడి నూనెను పోసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొంచెం పిండిని తీసుకొని నీళ్లు పోసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్సింగ్ మిషన్ తీసుకొని దానిపైన ఆయిల్ పేపర్ కానీ పార్చ్మెంట్ పేపర్ కానీ వేసుకొని ఆయిల్ గ్రీస్ చేసి దానిపైన ఉండను పెట్టి వీడియోలో చూపించిన విధంగా పల్చగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత మంటను తగ్గించుకొని 4 లేదా 5 పూరీలను పెనం కెపాసిటీని బట్టి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నురుగ తగ్గి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, ఇప్పుడు 15 రోజుల నుంచి నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోగలిగే స్నాక్ రెడీ. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరియు కమెంట్ చేయండి. మళ్ళీ ఒక టేస్టీ రెసిపీతో కలుద్దాం.